భోగాపురం కూడా దీనికి కంటిన్యూషన్ అండి. నిన్న రామ్మోహన్ నాయుడు ఆయన విమానయాన శాఖ మంత్రి దీంట్లో వెళ్ళారు. అది అంతా రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీని ఆహ్వానిస్తారు, ఆయన అవకాశాన్ని బట్టి ఉంటుంది, ఇది చాలా గర్వకారణం ఇదంతా అని చెప్తుంటే రైతులు తెలుగుదేశం స్థానిక నాయకుడితో సహా ఆయన కారును చుట్టుముట్టారు. మీరు భూములు అయితే తీసుకున్నారు, విమానాశ్రయం అయిపోతుంది అంటున్నారు, కానీ మాకు ఇవ్వాల్సిన పరిహారం మటుకు మాకు ఇంకా చేరలేదు. రెండవది, ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామంటే మేము ఎంతో ఆశ పెట్టుకొని నమ్మకంగా ఇచ్చాం, కానీ ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు. ఆ జిఎంఆర్ వాళ్ళు ఆ ఉద్యోగాలన్నీ ఎవరికో ఇస్తున్నారు, మాకు నష్టం జరుగుతుంది అని. వేరే పార్టీ వాళ్ళు అయితే ఏం జరిగేదో తెలియదు. తెలుగుదేశం ఆయన పేరు కూడా ఏదో ఉంది, మీడియాలో కూడా వచ్చింది, మన దగ్గర కూడా వచ్చి ఉంటుంది. స్వయంగా తెలుగుదేశం స్థానిక నాయకుడు వెళ్ళి కారును అడ్డుకుంటే ఆయన ఏదో సర్దుబాటు చేసి చెప్పి, లేదు మంచి రోజులు వస్తే అవి ఇట్లాంటివి చెప్పి వెళ్ళిపోయారు. కానీ నిన్న కూడా మనం చర్చించాము, బే సిటీ అని ఉత్తరాంధ్రలో సమస్యలు ఇవన్నీ. కనీసం 3,000 రూపాయలు ఒక ప్యాసింజర్కి అదనంగా ఖర్చు అవుతుంది. క్యాబ్ను కనుక లెక్కేసుకుంటే విశాఖ నుంచి అక్కడికి వెళ్ళటం అన్నది చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. రెండోది, 3 లక్షల మంది దాకా ప్రయాణికులు ఉన్న విశాఖను ఒక్కసారిగా ఎందుకు మూసేయడం, కొత్తది పెంచుకోకుండా అనే ప్రశ్న కూడా ఒకటి వస్తూ ఉంది. ఇంత చేస్తే ఒక్క ప్రయాణికుడి మీద 300 రూపాయల మటుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను ఏ విధంగా అయితే మీకు బంగారు గనులు తవ్వినందుకు 59 కోట్లు అక్కడ వచ్చినట్టే, భోగాపురంలో ఒక ప్రయాణికుడు ప్రయాణిస్తే ప్రభుత్వానికి వచ్చేది 303 రూపాయలు. అది కూడా ఇప్పుడు రాదు, 2036 నుంచి వస్తుంది, ఇంకో 7 ఏళ్ల తర్వాత వస్తుంది. అంటే దీనిని ప్రజల కోణం నుంచి, ప్రయాణికుల కోణం నుంచి చూసినప్పుడు షరతులు చాలా యూజర్ ఫ్రెండ్లీగా లేవు, పబ్లిక్ ఫ్రెండ్లీగా లేవు. ఇవి ఎక్కువగా కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. రెండవది, భారాలు కూడా పెంచేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు 2036 నుంచి అసలు మొదలయ్యేదే 2036 నుంచి 60 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే భోగాపురం దాన్ని గట్టిగా కట్టడము, అందము, లేకపోతే ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ స్థానికులకు సంబంధించినంత వరకు వాళ్ళు భూములు పోవటము, ఉద్యోగాలు రాకపోవటము, విశాఖలో ఉన్న ప్రయాణికుల మీద భారం పడటము, ప్రభుత్వం యొక్క ఆదాయము 2036 వరకు ఏమీ లేకపోవటము, ఇలాంటి కీలకమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మరి ప్రధాని ఎప్పుడు తేదీ ఇస్తారో, ఇది ఇద్దరితో ఆగకపోవచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులే వచ్చి మంత్రిని అడ్డుకున్నారు అంటే అక్కడ నిరసన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అయితే ఆయన ఏదో సర్దుబాటు చేసి మళ్ళీ చేస్తాము అది ఇది అన్నారు, కానీ ఉద్యోగాలు అయితే రావట్లేదు. సరే సంగతి. సార్, కేసీఆర్